దేవుని వాగ్దానం. నేను నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. ప్రియమైన సహోదర సహోదరీలారా, ఈరోజు మనం ఒక అద్భుతమైన వాగ్దానాన్ని గురించి ధ్యానించుకుందాం. అది మన దేవుడు మనకిచ్చిన అమూల్యమైన భరోసా. నేను నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరముగలిగి ధైర్యముగా నుండుము. ఈ మాటలు మన జీవితాల్లో ఎలాంటి కష్టాలు వచ్చినా, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా మనకు ధైర్యాన్ని, స్థిరత్వాన్ని ఇస్తాయి. పాత నిబంధనలో దేవుని నమ్మకత్వం. ఈ వాగ్దానాన్ని దేవుడు పాత నిబంధన కాలంలో తన ప్రజలకు పదే పదే గుర్తుచేశాడు. ఉదాహరణకు, మోషే నాయకత్వంలో ఇశ్రాయేలీయులు ఎడారిలో ప్రయాణిస్తున్నప్పుడు వారికి ఎన్నో కష్టాలు, సవాళ్లు ఎదురయ్యాయి. దేవుడు వారిని విడిచిపెట్టలేదు. మన్నాను కురిపించి, బండ నుండి నీటిని రప్పించి, వారి వస్త్రాలు పాతగిలిపోకుండా, కాళ్లు వాపురాకుండా చూసుకున్నాడు. ఇది దేవుని నమ్మకత్వానికి ఒక గొప్ప నిదర్శనం. అలాగే యెహోషువ నాయకత్వంలో ఇజ్రాయేలీలు వాగ్దాన దేశంలోకి ప్రవేశించే ముందు దేవుడు యెహోషువతో స్పష్టంగా ఇలా అన్నాడు: నీవు వెళ్లే ప్రతిచోట నేను నీకు తోడై ఉంటాను, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. ఈ మాటలు యెహోషువకు గొప్ప ధైర్యాన్నిచ్చాయి. యెరికో గోడలు కూలడం, అనేక విజయాలను సాధించడం దేవుని తోడువల్లనే సాధ్యమైంది. కొత్త నిబంధనలో దేవుని అద్భుత ప్రేమ. ఇక కొత్త నిబంధనలోకి వస్తే ఈ వాగ్దానం మరింత స్పష్టంగా, సంపూర్ణంగా నెరవేరింది. యేసుక్రీస్తు భూమిపైకి వచ్చి మన పాపాల నిమిత్తం శిలువపై తన ప్రాణాన్ని అర్పించి 3వ దినమున తిరిగి లేచాడు. ఆయన మనకు కేవలం తోడుగా ఉండటమే కాదు, మనకోసం తన ప్రాణాన్ని కూడా ఇచ్చాడు. ఆయన పరలోకానికి ఆరోహణమయ్యే ముందు తన శిష్యులతో, యుగసమాప్తి వరకు సదాకాలము నేను మీతో ఉన్నాను అని అన్నాడు. అపోస్తలుడైన పౌలు కూడా ఈ సత్యాన్ని అనుభవించాడు. ఆయన అనేక శ్రమలు, హింసలు, అపాయాలు ఎదుర్కొన్నాడు. కాని ఆయన ఎప్పుడూ నిరాశ చెందలేదు. ఎందుకంటే దేవుడు తనతో ఉన్నాడని ఆయనకు తెలుసు. దేవుని ప్రేమ నుండి ఏదీ కూడా తనను వేరు చేయదని ఆయన ధైర్యంగా చెప్పాడు. ఆయన ఇలా అన్నాడు: క్రీస్తు ప్రేమ నుండి మనలను వేరుచేయునది ఏదియూ లేదు. మన జీవితాల్లో ఈ వాగ్దానం. ప్రియమైన వారలారా, ఈరోజు ఈ వాగ్దానం మీ జీవితంలో కూడా నిజమని నమ్మండి. మీరు ఒంటరిగా ఉన్నారని భావించినా, కష్టాలలో కుంగిపోయినా, భవిష్యత్తు గురించి భయపడినా జ్ఞాపకం చేసుకోండి. దేవుడు మిమ్మల్ని విడువడు, ఎడబాయడు. ఆయన మీ పక్షాన ఉన్నాడు. ఆయన మిమ్మల్ని బలపరుస్తాడు, సహాయం చేస్తాడు, తన నీతిగల కుడిచేతితో ఆదుకుంటాడు. కాబట్టి నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండండి. మీ సమస్యల కంటే దేవుడు గొప్పవాడని నమ్మండి. ఆయన వాగ్దానాలపై విశ్వాసం ఉంచండి. అప్పుడు మీరు ధైర్యంగా ముందుకు సాగగలరు. ఆమేన్.